ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సిరీస్లో ఈ బీకన్ వచ్చేసి ఏప్రిల్ 2024లో వచ్చింది. ఈ బీకన్ కాన్సెప్ట్ వచ్చేసి గెట్ అవుట్ అండ్ స్టే అవుట్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ గురించి వస్తుంది. ఇది ఇన్సిడెంట్ ఏం చెప్తున్నారంటే, జార్జియాలోని గెయిన్స్విల్లేలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో ఇమ్మర్షన్ ఫ్రీజర్ని ట్రబుల్ షూట్ చేస్తున్నప్పుడు లిక్విడ్ నైట్రోజన్ ఓవర్ఫ్లో అయింది. ఈ ఓవర్ఫ్లో అవడం వల్ల 6 ఫెటాలిటీస్ అండ్ 4 ఇంజరీస్, 6 చనిపోయారు, 4 తీవ్ర గాయాలయ్యాయి. అసలు ఈ ఓవర్ఫ్లో రిలీజ్ ఎలా అయిందంటే, ఇమ్మర్షన్ ఫేజర్ అంటే డిప్ అయి ఉండే ఫేజర్ని ట్రబుల్ షూట్ చేస్తున్నప్పుడు లిక్విడ్ నైట్రోజన్ రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వడం ఎవరు చూడలేదు, అన్కంట్రోలబుల్గా అయిపోయింది. సో బాటంలో వీళ్ళు ఎక్కడైతే వర్కర్స్ పనిచేస్తున్నారో ఆ రూమ్కి వెంటిలేషన్ కూడా లేదు. సో నైట్రోజన్ రూమ్లో ఫిల్ అయిపోయి వాళ్ళు ఆస్పెక్షలేషన్ అయిపోయి ఆక్సిజన్ డిఫిషియన్సీ వల్ల నైట్రోజన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోయి చనిపోయారు. అండ్ ఈ లిక్విడ్ నైట్రోజన్ రిలీజ్ 30 నుండి 60 మినిట్స్ దాకా ఎవరు పట్టించుకోలేదు, ఎవరికి తెలియలేదు. ఎవరో వర్కర్ 60 మినిట్స్ తర్వాత చూసారు 4 feet హైట్ ఉన్న వేపర్ క్లౌడ్, లిక్విడ్ నైట్రోజన్ క్లౌడ్ రూమ్ ఫిల్ అవ్వడం చూసి అలర్ట్ చేశాడు అందరినీ. అలర్ట్ చేసి మేనేజ్మెంట్ వెంటనే డెసిషన్ తీసుకొని ఎవాక్యుయేషన్ ప్లాన్ రిలీజ్ చేసింది. అంత అన్కంట్రోలబుల్గా రిలీజ్ అయిపోయింది. డ్యూరింగ్ ఎవాక్యుయేషన్ ఒక 14 మంది ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్ ఆ రూమ్లో ఉన్న వాళ్ళని కాపాడదామని ట్రై చేసి అసలు ఫ్రీజర్లో ఏమవుతుందో చెక్ చేయడానికి ట్రై చేసినప్పుడు ప్లాన్లో ఈ 14 మంది ఎవరైతే ట్రై చేశారో అందులో 4 ఫ్యాటల్లీ ఆస్పెక్చులేట్ అయిపోయి చనిపోయారు. ఇందాక 2 చనిపోయారు. ఇంకొక 3 వచ్చేసి అండ్ ఒక ఫైర్ ఫైటర్ ఆస్పెక్యులేషన్ సిమ్టమ్స్తో లక్కీగా సేవ్ అయ్యారనమాట. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, నో యువర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్రొసీజర్ అండ్ ఫాలో దెమ్. అంటే వీళ్ళు ఎవరికి ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్రొసీజరు ఏది ఫాలో అవ్వాలి ఏంటనేది ఐడియా లేక వాళ్ళు అయిపోయారు. సో మనకేం తెలియాలి అంటే, మనం పనిచేస్తున్న వర్క్ ఏరియాలో హజార్డస్ గ్యాసెస్ ఏమైనా స్టోర్ చేసినా, మన హజార్డస్ కెమికల్స్ ఏమైనా గ్యాసెస్ ఫామ్లో క్లోరిన్, లిక్విడ్ నైట్రోజను, సల్ఫర్ డయాక్సైడ్ ఇలాంటివి ఏమైనా స్టోర్ చేసినప్పుడు ఎక్కడైతే అవి స్టోర్ చేస్తుందో దానికి వెంటిలేషన్ ఫెసిలిటీ అండ్ ఎవాక్యుయేషన్ ఫెసిలిటీ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ గ్యాస్ డిటెక్షన్ సిస్టమ్ అనేది మస్ట్గా ఉండాలి. ఇన్ కేస్ అది లీక్ అయితే మనకు అలారం ఇవ్వడం, డిటెక్ట్ చేసి అలర్ట్ చేయడమే చేయాలి. అండ్ ఆ వర్క్ ఏరియాలో పనిచేస్తున్న పర్సన్స్ ప్రతి ఒక్కరికి గ్యాస్ మానిటర్స్, టెంపరీ గ్యాస్ మాస్క్ అండ్ SCBA సెట్ మీద ట్రైనింగ్ ఉండి SCBA సెట్ వాడగలిగి ఉండాలి. అండ్ చాలా హజార్డస్ ఏరియాస్లో ఫెటాలిటీస్ అనేవి చాలా ఎక్కువగా అవుతుంటాయి. ఎందుకంటే ఒకటికి ఆల్రెడీ గ్యాస్ రిలీజ్ అయ్యి ఒక వర్కర్ పడిపోయి వాడిని కాపాడదామని వెళ్ళి చాలామంది చనిపోయిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. కన్ఫైన్డ్ స్పేసెస్లో కానీ, ఇలాంటి బాటంలో క్లోరిన్ గ్యాస్ కానీ, హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ కానీ ఫామ్ అయినప్పుడు వాళ్ళని రెస్క్యూ చేయడానికి మనం ప్రాపర్ ట్రైనింగ్ అండ్ ప్రాపర్ ఎక్విప్మెంట్ లేకుండా వెళ్ళి మనం కూడా బుక్ అయిపోయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. అలా ఎప్పుడు చేయొద్దు. రెస్క్యూ పర్సన్ టీం అనేది ప్రాపర్గా ట్రైన్ అయ్యి ప్రాపర్ టూల్స్తో వెళ్తేనే అది. అండ్ ఎవాక్యుయేషన్ అలారమ్స్ ఏమైనా వస్తే సీరియస్ ఈవెంట్ అది. ఏదైనా లెవెల్ 3 సైట్ లెవెల్ 1 ఎమర్జెన్సీస్ వస్తే సైరన్ ఇచ్చినప్పుడు అన్లెస్ మీరు ఆ షిఫ్ట్ పొజిషన్లో ఉంటే తప్ప అక్కడ నుండి ఎవాక్యుయేట్ చేసేయడానికి చూడండి. సేఫ్ అసెంబ్లీ పాయింట్కి విండ్ డైరెక్షన్ చూసుకుని వెళ్ళడానికి చూడాలి. సో మనం ఏం చేయాలి అంటే, బేసికల్గా మనకు తెలియాల్సినవి మనకి తెలిసినా కూడా మనం ఏం చేయాలంటే, నైట్రోజన్ కానీ ఆర్ హైడ్రోజన్ సల్ఫైడ్ కానీ, అమోనియా కానీ ఆర్ క్లోరిన్ కానీ ఏదైనా ఏరియాలో స్టోరేజ్ ఉందంటే అక్కడ పొటెన్షియల్ రిలీజ్ పాయింట్స్ ఏమన్నాయి, ఒకవేళ ఏమైనా ఓపెన్లో ఉంటే మనం షిఫ్ట్ ఇన్ఛార్జ్కి కానీ, మేనేజర్కి కానీ, HODకి కానీ ఇన్ఫామ్ చేసి నియర్ మిస్ రైట్ చేసి అవి క్లోజ్ చేయించుకోవాలి. ఒకవేళ అది న్యాచురల్ వెంట్ అయితే సేఫ్ డిస్టెన్స్లో వెంట్ అవుతుందా, ఒకవేళ వెంట్ చేయకపోతే మిక్స్ చేయడం అంటే ఫ్లేర్ చేయడం కానీ, న్యూట్రలైజ్ చేయడం కానీ అలాంటివి ఏమైనా ప్రొసీజర్స్ ఉన్నాయా లేవా, ఎక్విప్మెంట్ లేకపోతే సజెషన్లు ఇవ్వడం, ఐడియాస్ ఇవ్వడం, ఇంప్లిమెంట్ చేయించుకోవడం చేయాలి.
అండ్ మనం గ్యాసెస్ ఉన్న ఏరియాలో వర్క్ చేస్తున్నాం అక్కడ ఖచ్చితంగా గ్యాస్ డిటెక్టర్స్ అండ్ అలారమ్స్ అండ్ సిగ్నల్స్ అలర్ట్ లైట్స్ ఉండాలి. అలారం వచ్చిందంటే కనీసం మనం అలర్ట్ అవుతాం. అంతేగాని ఏది పడితే అది జస్ట్ ఏం కాదులే అని చెప్పేసి వదిలేస్తే అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. జస్ట్ లైక్ ఈ బీకన్ ఇన్సిడెంట్ లాగా నైట్ రోజునే కదా ఏమవుతుందిలే అన్నట్టుగా వాళ్ళు అలారం పెట్టుకోకుండా రిలీజ్ అయినా తెలియకుండా వర్క్ చేసి 6 మెంబర్స్ ఫెటాలిటీస్ అయిపోయారు. అండ్ ప్రాపర్ పీపీఈ లేకుండా ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా మీరు ఆ ఏరియాలో వర్క్ చేయకండి. బేసిక్ థింగ్. అండ్ ఎవరైనా విజిటర్స్ కానీ ఫస్ట్ థింగ్ మన ప్లాంట్లో ఎవరైనా కాంట్రాక్టర్ కానీ విజిటర్స్ కానీ వచ్చారంటే వాళ్ళకి ఫస్ట్ హజార్డస్ ఏరియా గురించి చూసి అండ్ సేఫ్గా ఎవాక్యుయేట్ అయ్యే ప్లాన్, ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి. ఏదైనా అలారం రాగానే వాళ్ళు సేఫ్గా అసెంబ్లీ పాయింట్కి విండ్ డైరెక్షన్ చూసుకుని వెళ్ళిపోయేలా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే వాళ్ళు లోపలికి ఎలా చేయాలి. ఇట్ ఈస్ సేఫ్ కాన్సెప్ట్. అండ్ షిఫ్ట్లో పనిచేసే ఎంప్లాయీస్ అంటిల్ అన్లెస్ మీ ఏరియా వదిలి వేరే ఏరియాకి వెళ్ళకండి. అంటిల్ అన్లెస్ మీ ఏరియా ఎఫెక్ట్ అవుతుందండి తప్ప పక్క ఏరియాలో ఏదో అయింది వాడిని కాపాడదాం అని వెళ్ళి మనకి ప్రాపర్ ఎక్విప్మెంట్ లేకుండా పీపీఈ లేకుండా ఆ టైంలో ఆ కాన్సెప్ట్ రాకుండా వాడిని కాపాడదాం అని వెళ్ళి మనం ఇరుక్కుపోకుండా చూసుకోవాలి. అండ్ క్రిటికల్ ఏరియాస్ అయితే మన సొంతంగా ఆక్సిజన్ మాస్కులు, గ్యాస్ డిటెక్టర్స్ అన్నీ ఉండేలా ఉంటాయి. ఆ మాస్కులు అన్నీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని ఆక్సిజన్ సిలిండర్లో స్కాబాసెట్లో ప్రెషర్ చెక్ చేసుకొని ఎప్పటికప్పుడు రీఫిల్ చేయించుకుంటూ ఉండాలి. ఫైర్ డిపార్ట్మెంట్లోని ఇన్ఛార్జ్ని అలర్ట్ చేసి. సో మీరు మీ ఏరియా నుండి ఎప్పుడు కదలాలంటే ఎమర్జెన్సీలో ఆల్ క్లియర్ సైరన్ వస్తేనే మీ విత్ పర్మిషన్ ఆఫ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఆర్ హెచ్ఓడి మీ ఏరియా వదిలి వెళ్ళాలన్నమాట. క్రిటికల్ ఏరియాస్ అయితే. నాన్ క్రిటికల్ ఏరియాస్ అయితే మీరు ఆల్ క్లియర్ ఎమర్జెన్సీ సైరన్ వినంగానే మీ జాబ్ సేఫ్గా క్లోజ్ చేసేసి పర్మిట్స్ అన్ని సస్పెండ్ చేసేసి ఇన్ఫామ్ చేసి అసెంబ్లీ పాయింట్కి వెళ్ళి రిపోర్ట్ చేసేయడం. సో ఫైనల్ ట్యాగ్ లైన్, నో యువర్ ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ అండ్ ఫాలో దెమ్. ఎమర్జెన్సీ ప్రొసీజర్ తెలిసినా కూడా ఫాలో అవ్వక 6 ఫెటాలిటీస్ అయ్యాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.